అయ్యారు శివశక్తి క్యారెక్టర్కి అనిపించింది అన్నారు. బట్ ఏంటంటే ఒక పిక్లో చూడడం వేరు, ఒక ఫోటోలోనే ఒక గెటప్లో చూడడం వేరు, రియల్గా సెట్స్లో చూడడం వేరు. ఈవెన్ ఇప్పుడు ఆమెని ఒక ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్రేమ్లోనే తమన్నా శివశక్తి అనేది అందరూ కూడా షాక్ అయ్యారు. అట్ ద సేమ్ టైం టీజర్ చూసినప్పుడు అంతే బాగుంది అని అంత మంచి టాక్ కూడా వచ్చింది. సో ఎవరికైనా కూడా తమన్నాని ఎలా చూసారు అనేది అనిపిస్తుంది. అది మీకు ఎవరు చెప్పలేదని నేను అడిగింది యాక్చువల్లీ నెగిటివ్ క్వశ్చన్ కాదు. సో ఐ టుక్ ఇట్ వెరీ పాజిటివ్లీ. నేను చెప్తా వినండి. ఇప్పుడు తమన్నా డెబ్యూ అయితే టక్కున చూసి నేను జడ్జ్ చేసేవాడిని కాదు. ఆ జర్నీ ఈజ్ లైక్ 10-15 years జర్నీ. తను ఎలా వాక్ చేస్తుంది, ఒక యాక్షన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది. మీరు సిటీ మార్లో చూస్తే రైల్వే స్టేషన్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఒక మగరాయిలా వాడిని పట్టుకొని వాడిని వాన్ చేసిన విధానం, వాడిని అబ్యూజ్ చేస్తూ మాట్లాడిన ఒక తెలుగు బూతు, ఇలాంటివన్నీ విన్నప్పుడు తను చికెన్ పులిట్ ఆఫ్ అనిపించింది అంతే. అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ డివైన్ థింగ్ ఉంది, అటు ఒక మాస్కులర్ థింగ్ అయితే ఉంది అనిపించింది నాకు. అందుకే ఇంకా నాకు అసలు డౌటే. ఇంకోటి కూడా చెప్తున్నా, తమన్నా చేయకపోతే ఈ సినిమా చేసేవాడిని కదా నేను. వదిలే 1లో తల నరికి తీసుకెళ్లే సీనే ఆ సినిమాని ఆడుకో తీసుకెళ్ళిపోయింది. సో ఇందులో ఎట్లుంటది వదిలే 2లో కూడా మళ్ళీ వచ్చిందా ఏంటంటే, మీరు ఇందులో థియేటర్లో కూర్చోగానే మళ్ళీ ఇంకొకరు ఎవరినో తల నరుకొని తీసుకెళ్లే షాట్తోనే ఓపెన్ అవుతుంది. దాట్ విల్ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే ఆ థియేట్రికల్ రైట్స్ విషయంలో చాలా టఫ్ గా ఉన్నారని అంటున్నారు. టాక్ ఏంటంటే ఓటీటీ రైట్స్ కూడా బాగా పోయిందని చెప్పి తెలిసింది. అయితే థియేట్రికల్ రైట్స్ విషయంలో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు అని. ఈయన అన్ని ఖర్చు పెట్టాడండి. నన్ను ఎక్కడో ఉంటాయని మా ఇద్దరికి పెద్దగా అంతకుముందు 100 ఏళ్ళ జర్నీ లేదు. నమ్మి కథను నమ్మి ఆయన సినిమా, మీరు ఇందాక అడిగారు కుంభమేళకి ఎంత అయిందని, మీ దాకా ఆ న్యూస్ వచ్చిందంటే ఎంత నమ్మి పెట్టారు. ఆయన పెట్టిన డబ్బులు ఆయనకు వచ్చేలాగా మేము అడగడం తప్పు కాదు కదా. వాళ్ళకు కూడా మేము ఇప్పటివరకు ఏదైతే మీరు వింటున్నారో మీడియాలో, ఎవరైతే ఆ సినిమాను తీసుకున్నారో సినిమాను చూసి తీసుకున్నారు. ఇంతకుముందు ఆ పాత రోజులు పోయినాయి. మనం టీజర్ వదిలాము, 4 మాయ షాట్లు చేసాము, వచ్చి కొనుక్కెళ్ళిపోయారు. అక్కడ ఉన్న రమేష్ అన్న తెలుసు ఆయనకి ఎంత స్ట్రిక్ట్గా ఉందో ఇప్పుడు. సో మా దగ్గర కంటెంట్ ఉంది, ఆ కంటెంట్కి సరిపడా ఆయనను సేఫ్ జోన్లో పెట్టాలి అని అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం జనాల్ని మోసం చేసి ఏదో డబ్బులు లాగేద్దాం అనే ఉద్దేశం లేదు. డబ్బుల పరంగా ఆయన సేఫ్గా ఉన్నా, రిలీజ్ తర్వాత నేను కూడా సేఫ్గా ఉండాలి. సేఫ్గా ఉండాలంటే సినిమా